Hello everyone. Today we are going to start with the like కంపెనీలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే సో యూ మస్ట్ టు డూ సమ్ రెజల్యూషన్స్ కొన్ని పాస్ చేయాలండి. ఆర్డినరీ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్ ఇలా ఉంటాయి. సో ఆ రెజల్యూషన్స్ పాస్ చేయాలి. రెజల్యూషన్ పాస్ చేయడం అంటే ఏంటి? మన కంపెనీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ దగ్గర నుంచి యూ నీడ్ టు టేక్ ద ఓటింగ్ అప్రూవల్. అర్థమవుతుందా? మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఓటింగ్ తీసుకోవాలి. లైక్ డెసిషన్ అనేది మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ కోసం లైక్ ఎంత అమౌంట్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి అప్రూవల్ కావాలి కదా! సో, యూ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ది మెంబర్స్. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ ఎలా తీసుకుంటారు సార్? అందరూ వచ్చి చెప్తూ ఉంటారా? కాదు కదా! ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మనకి ఓటింగ్ ద్వారా అవుతుంది. ఓటింగ్ అంటే లైక్ మీ యొక్క డెసిషన్ ఏంటో మీరు చెప్పండి. యూ విల్ హావ్ సమ్ ఓట్స్ మీ యొక్క షేర్స్‌ని బేస్ చేసుకొని లేకపోతే కంపెనీ యొక్క రెగ్యులేషన్స్‌ని బేస్ చేసుకొని మీకంటూ కొన్ని ఓట్స్ ఇస్తారు. ఆ ఓట్స్‌ని ఎక్సర్సైజ్ చేసి మీరు మీ డెసిషన్ అనేది చెప్పొచ్చు. అలా ఓటింగ్ అనేది ఎన్ని టైప్స్‌లో ఉంటుందండి అంటే, ఓటింగ్ బై షో ఆఫ్ హ్యాండ్స్ ఉంటుంది. ఓటింగ్ బై ఎలక్ట్రానిక్ మీన్స్ ఉంటుంది. ఓటింగ్ బై డిమాండ్ ఫర్ ద పోల్‌లో కూడా మనకి ఓటింగ్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్‌లో కూడా ఓటింగ్ ఉంటుంది. సో, షో ఆఫ్ హ్యాండ్స్ అంటే ఏంటి? లైక్ హ్యాండ్ రైజ్ చేసి మీకు ఎన్ని నంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నా గానీ, మీ డెసిషన్ అడిగారనుకోండి, మీరు యాక్సెప్టెడ్ అంటే హ్యాండ్ రైజ్ చేయాలి. అది ఓటింగ్ త్రూ ద షో ఆఫ్ హ్యాండ్స్ అవుతుంది. అది ఓటింగ్ త్రూ ద ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే ఏంటంటే, లైక్ యూ విల్ హావ్ ద ఓటింగ్ త్రూ ద ఎలక్ట్రానికల్ అంటే డిజిటల్‌గా మీరు ఇంటి దగ్గర ఎక్కడున్నా కానీ, ఎట్ యువర్ రిమోట్ ప్లేస్ యూ కెన్ గో ఓట్ ఎట్ ద మీటింగ్. అంటే మీటింగ్‌కొచ్చి ఫిజికల్‌గా అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంటి దగ్గరుండి మాత్రమే ఓట్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. దాన్నే ఓటింగ్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ అంటాం. పోల్ అంటే లైక్ యూ విల్ గివ్ సమ్ పేపర్స్ ఇస్తారండి. మీకు ఎన్ని నంబర్ ఆఫ్ షేర్స్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ పేపర్స్ మీద తీసుకొని మీకు ఓటింగ్ ఇస్తారు. అండ్ పోస్టల్ బ్యాలెట్ అంటే లైక్ ఒక స్లిప్ అనేది ఫిల్ చేసేసి ఒక బ్యాలెట్‌లో డ్రా చేస్తుంటారు కదా! అది. సో, హియర్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఓటింగ్ బై ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే ఏంటి? ప్రొసీజర్ ఏంటి? యాస్ పర్ ద మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారంగా వి హావ్ ద డెడికేటెడ్ ప్రొసీజర్ ఉందండి. అంటే ఎలక్ట్రానిక్ మోడ్‌లో మీరు ఓటింగ్ అనేది కలెక్ట్ చేయాలంటే యూ నీడ్ టు ఫాలో సమ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటి? ఎలా చేయాలి? ఎవరికి అప్లై అవుతుందనేది విల్ డిస్కస్ ఇన్ దిస్ సెషన్. సి ఓటింగ్ బై voting through the electronic means. This was said in the section number 108 of the Companies Act 2013. So, voting through the electronic means ఏంటని అంటే section 108 of the Companies Act 2013 has introduced the facility of e-voting in respect of the prescribed class of companies. Like accordingly, the members of such companies may exercise their right to vote by the electronic means. So, vote అనేది ఎలక్ట్రానిక్ మీన్స్ బేస్ చేసుకొని ఓట్ చేయొచ్చండి. అండ్ అలాగే మనకి కంపెనీస్ యాక్ట్‌లో వచ్చారు. అలాగే కొన్ని రూల్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు చూడండి. రూల్ 20 ఆఫ్ ది కంపెనీస్‌లో కూడా ఓటింగ్ త్రూ ద ఎలక్ట్రానిక్ మీన్స్‌లో చెప్పారండి. ఓటింగ్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్ షల్ అప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద జనరల్ మీటింగ్స్ ఆఫ్ ది నోటీసెస్. జనరల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై అవుతుంది. సో, సింపుల్‌గా చూడండి. ఎవరు ఈ ఓటింగ్ త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ అనేది ఫాలో అవ్వాలని అంటే ఎవ్రీ కంపెనీ విచ్ హాస్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఆన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళ యొక్క రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఏ కంపెనీ అయితే ఆర్ఎస్‌సిలో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయ్యారో దే కెన్ ఫాలో ద ఎలక్ట్రానిక్ మోడ్ అండ్ హ్యాస్ నాట్ లెస్ దెన్ ద 1000 మెంబర్స్. అండ్ అలాగే 1000 మెంబర్స్ కంటే తక్కువగా లేరండి. 1000 మెంబర్స్ కంటే ఎక్కువగానే ఉన్నారు మన కంపెనీలో. దెన్ ఆల్సో యూ కెన్ గో ఫర్ ద ఎలక్ట్రానిక్ ఓటింగ్. అవుతుందా? ఆర్ఎస్‌సిలో లిస్టెడ్ అయ్యారా? యూ కెన్ ఫాలో ద ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఈ ఓటింగ్ ఫాలో అవ్వచ్చు. లేదా మనకి ఇంకొకటి ఏంటండి లెస్ దెన్ 1000 మెంబర్స్ లైక్ హాస్ నాట్ లెస్ దెన్ అంటే 1000 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారా? దెన్ ఆల్సో యూ కెన్ గో ఫర్ ది ఈ ఓటింగ్. షాల్ ప్రొవైడ్ టు ఇట్స్ మెంబర్స్ ఫెసిలిటీ షాల్ ప్రొవైడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలండి ఫెసిలిటీ. దేని రిలేటెడ్‌గా ఓట్స్ అనేది ప్రపోజ్డ్ టు బి కన్సిడర్డ్ ఎట్ ద జనరల్ మీటింగ్ బై ద ఎలక్ట్రానిక్ మీన్స్. ఎలక్ట్రానిక్ మోడ్‌లో ఓటింగ్ అనేది చేయడానికి ఫెసిలిటీ మీరే క్రియేట్ చేయాలి. కొంతమందికి ఎగ్జామ్టెడ్ అండి. నిధి ఆర్ ఎంటర్ప్రైజ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిఫర్డ్ టు యాస్ ద చాప్టర్ ఎక్స్‌బి ఆర్ చాప్టర్ ఎక్స్‌సి ఆఫ్ ద సెబీ అండ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీ టు వోట్ బై ద ఎలక్ట్రానిక్ మోడ్. నిధి కంపెనీకి కానీ లేకపోతే ఎంటర్ప్రైజ్ ఆర్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎగ్జామ్టెడ్ అండి. వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఫుల్‌గా ఎగ్జామ్షన్ ఇచ్చేసారు. చూడండి. నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి. మనకి ప్రొసీజర్ అంతా ఎక్కడ చెప్పారండి అంటే యాక్ట్‌లో చెప్పలేదండి. టోటల్ ప్రొసీజర్ వాస్ డిసైడెడ్ ఇన్ ద రూల్స్. రూల్స్‌లో చెప్పారు మనకి. లైక్ ఎలా చేయాలి ఏంటనేది. సో, రూల్స్ చూద్దాం ఎలా చెప్పారనేది. రూల్ 20 సబ్ రూల్ 4 స్టేట్స్ దట్ స్టేట్స్ దట్
A company which provides the facility to its members to exercise the voting by electronic means shall comply with the following procedure. సో కొంత ప్రొసీజర్ ఉంటుందంటున్నారండి. ఆ ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేయాలంటే నోటీస్ ఆఫ్ ది మీటింగ్ అనేది సర్వ్ చేయాలి. ద నోటీస్ ఆఫ్ ద మీటింగ్ షాల్ బి సెండ్ టు ఆల్ ద మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ ది ఆడిటర్స్. ఎవరెవరు పంపించాలండి? మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ ది ఆడిటర్స్. వీళ్ళని మనం ఏమంటాం? మ్యాట్ పీపుల్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మ్యాట్ పీపుల్. మెంబర్స్, ఆడిటర్స్ అండ్ ది డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ. వీళ్ళకి పంపించాలి. ఎలా పంపించాలండి? యూ కెన్ సెండ్ ఇట్ త్రూ ది లైక్ రిజిస్టర్డ్ పోస్ట్‌లో కావచ్చు, లేకపోతే స్పీడ్ పోస్ట్‌లో అయినా పంపించొచ్చండి. లేదా ఎలక్ట్రానిక్ మోడ్ లైక్ ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో అలా కూడా పంపించొచ్చు. అండ్ బై కొరియర్ సర్వీసెస్, కొరియర్‌లో కూడా పంపించొచ్చండి. ఏమేమి ఉండాలండి? మీరు పంపించే దాంట్లో ప్లేసింగ్ ఆఫ్ ద నోటీస్ ఆన్ ద వెబ్‌సైట్ బై కొరియర్ సర్వీసెస్ ఎలాగైనా పంపించొచ్చు. సో, కంపల్సరీగా నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్‌ని వెబ్‌సైట్‌లో కూడా ఉంచాలి. మీ కంపెనీకి ఏదైనా వెబ్‌సైట్ ఉందా? ఆ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయండి. ద నోటీస్ షల్ ఆల్సో బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్‌సైట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఫర్ ద ఏజెన్సీ దేర్‌ఫోర్ పర్టిక్యులర్స్ కంటెంట్ ఇన్ ద నోటీస్. ద నోటీస్ ఆఫ్ ద మీటింగ్ షల్ క్లియర్‌లీ స్టేట్. ఆ నోటీస్‌లో ఏముండాలి సార్? మీరు నోటీస్ పంపించాలని చెప్పామని మనం. నోటీస్ ఆఫ్ ద మీటింగ్ పంపించాలి. ఎలా పంపించాలి? రిజిస్టర్డ్ పోస్ట్‌లో పంపించొచ్చు, స్పీడ్ పోస్ట్‌లో పంపించొచ్చు. అండ్ అలాగే ఈమెయిల్ ఐడీలో పంపించొచ్చు, లేదా కొరియర్‌లో కూడా పంపించొచ్చు. ఇలా ఎలాగైనా పంపించండి. ఆ నోటీస్‌లో ఏముండాలి సార్ అంటే, దట్ ద కంపెనీ ఈస్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీ ఫర్ ఓటింగ్ త్రూ ద ఎలక్ట్రానిక్ మీన్స్. ఎలక్ట్రానిక్ మీన్స్‌లో మీకు ఓటింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ద బిజినెస్ మే బి ట్రాన్సాక్టెడ్ త్రూ సచ్ ఓటింగ్. సో, బిజినెస్ కూడా ఈ ఓటింగ్ ద్వారా మాత్రమే అవుతుంది అని క్లియర్‌గా లైక్ ఓటింగ్ బై ఎలక్ట్రానిక్ మీన్స్‌ని బేస్ చేసుకొని చెప్పండి. అంటే మీకు ఓటింగ్ ఇస్తున్నామండి. ఓటింగ్ అనేది ఎలక్ట్రానికల్‌గా మీరు ఓట్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయండి. That the facility for voting either through electronic voting system or ballot or polling paper shall also be made available at the meeting, and members attending the meeting who have not already cast their vote shall be able to exercise their voting at the meeting. అంటే మనం ఈ ఓటింగ్ ఇచ్చాం కదా సార్, కంపల్సరీగా ఎలక్ట్రానికల్‌గానే ఓట్ చేయాలా? మీటింగ్ రాలేరంటే మీటింగ్ కంపల్సరీగా జరుగుతుందండి. మీరు ఒకవేళ ఈ ఓటింగ్‌లో ఓట్ చేయొద్దు అనుకుంటే మీటింగ్‌కి వచ్చి కూడా ఓట్ చేయండి. అది కూడా నోటీస్‌లో క్లియర్‌గా మీరు చెప్పాలి. ఆ తర్వాత that the members who have cast their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their vote again. మళ్ళీ ఓట్ అనేది ఒకసారి ఈ ఓటింగ్‌లో ఓట్ చేసాం. రిమోట్‌గా ఈ ఓటింగ్ అనేది చేసామండి. మళ్ళీ ఇక్కడికొచ్చి లైక్ ప్రయర్ టు ద మీటింగ్ మే ఆల్సో అటెండ్ ద మీటింగ్ బట్ షల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు క్యాస్ట్ దేర్ ఓట్ అగైన్. మళ్ళీ ఓట్ అనేది ఎక్సర్సైజ్ చేస్తారా? అగైన్ మళ్ళీ ఓటింగ్ పాసిబుల్ ఉంటుందా? అగైన్ మళ్ళీ పాసిబుల్ ఉండదండి. మీరు ఒకసారి ఐదర్ అక్కడైనా ఓట్ చేయండి, లేదా ఇక్కడ మీటింగ్‌లోకి వచ్చైనా ఓట్ చేయండి, కానీ బోత్ ద వేస్‌లో ఓటింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ద ఓటింగ్ షల్ ఇండికేట్ ద ప్రాసెస్ అండ్ మేనర్ ఫర్ ద ఓటింగ్ బై ఎలక్ట్రానిక్ మీన్స్. అదే మీ ఈ నోటీస్ ఏదైతే పంపిస్తున్నారో ఆ నోటీస్‌లో ఏముండాలండి? ప్రొసీజర్ కూడా ఉండాలి. ఎలా సార్ మనం ఓట్స్ అనేది ఎలక్ట్రానికల్‌గా మనం ఓట్ చేయాలంటే ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్? దట్ విల్ ఆల్సో బి ఇంక్లూడెడ్ హియర్. And that indicates the time schedule including the time period during which the votes may be cast by the remote voting. ఇండికేట్ ద టైమ్ షెడ్యూల్ అండి. టైమ్ షెడ్యూల్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు ఓట్ చేయగలరు. ఆ టైమ్ షెడ్యూల్ అనేది ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో యూ నీడ్ టు గివ్ ద టైమ్ షెడ్యూల్. తర్వాత ప్రొవైడ్ ద డీటెయిల్స్ అబౌట్ ద లాగిన్ ఐడి ఇవ్వాలి కదండి. లాగిన్ ఐడి అంటే మీరు ఒక వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఇస్తారు, అది క్లిక్ చేసి ఓట్ చేయండి అంటారు కదా. అందులో ఓట్ చేయడానికి మీకు లాగిన్ ఐడి ఇవ్వాలి కదా. ఆ లాగిన్ ఐడి అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎలా వస్తుంది అనేది కూడా మీరు క్లియర్గా చెప్పాలి. And specify the process and the manner for generating or receiving the password and for casting the vote in a secured manner. పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలి సార్, అది కూడా మీరు క్లియర్గా నోటీస్లో చెప్పాలి. అవుతుందండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అనేది మనం ఒకటి లైక్ ప్రొసీజర్స్ వచ్చేసరికి నోటీస్ ఆఫ్ ది మీటింగ్ అనేది మెంబర్స్, ఆడిటర్స్ అండ్ డైరెక్టర్స్కి పంపించాలి. ఆ నోటీస్ ఎలా పంపించాలి సార్? రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ, స్పీడ్ పోస్ట్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్ మోడ్ లైక్ ఈమెయిల్‌లో కూడా పంపించొచ్చు. లేదా ఇంకోటి ఏంటంటే కొరియర్ కూడా పంపించొచ్చు. ఏముండాలి సార్ అందులో? నోటీస్ ఉండాలండి. నోటీస్ ఆఫ్‌కోర్స్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్‌లో కూడా పంపించాలి. ఏముంటది సార్ అంటే ఇందులో ఏం క్లియర్‌గా చెప్పాలి అని అంటే లైక్ మీరు క్లియర్‌గా చెప్పాలి. మేము ఇలా ఎలక్ట్రానికల్‌గా ఓటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసాం. మీరు ఎవరైతే ఈ ఓటింగ్ అనేది పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ ఈ ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేయండి. అండ్ అలాగే ఈ ఓటింగ్ షాల్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ దేర్ రైట్స్ ఎట్ ద మీటింగ్. సో, రైట్స్ అన్ని మీకు ఏదైతే రైట్ ఉందో అదంతా కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఓటింగ్ ఇచ్చినా మీరు కావాలనుకుంటే మీటింగ్ వచ్చి యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. మీ డెసిషన్ మీరు తీసేసుకోవచ్చు అని చెప్పండి. అలాగే ఇంకా ఏముండాలి? ఎవరైతే ఒకసారి ఈ ఓటింగ్‌లో ఓట్ చేశారో మళ్ళీ మీటింగ్‌లో ఓట్ చేయలేరు. బట్ మీటింగ్ అటెండ్ అవ్వగలరు కానీ మీటింగ్‌లో ఓట్ చేయలేరు. అది కూడా క్లియర్‌గా రాయండి.
ఇండికేట్ ద ప్రాసెస్ అండ్ మ్యానర్ ఆఫ్ ద ఓటింగ్. సో, ప్రాసెస్ చెప్పండి. ప్రాసెస్ ఏంటి? టైమ్ షెడ్యూల్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓట్ చేయగలరు? లాగిన్ ఐడీ ఏంటి? పాస్వర్డ్ ఎలా జనరేట్ చేయాలి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా నోటీస్‌లో చెప్పాలి. పర్ఫెక్ట్. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ది నోటీస్. నోటీస్ షల్ బి కాజ్ ఏ పబ్లిక్ నోటీస్ బై వే ఆఫ్ ది అడ్వర్టైజ్‌మెంట్ కూడా చేయాలండి మనం. నీడ్ టు మేక్ అన్ అడ్వర్టైజ్‌మెంట్. Advertisement to be published immediately on completion of the dispatch of the notices for the meeting under the clause 1 sub-rule, but at least 21 days before the general meeting. So, బిఫోర్ జనరల్ మీటింగ్ జరిగే బిఫోర్ 21 డేస్ ముందులో కంపల్సరీగా మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే పంపించాలి. అడ్వర్టైజ్మెంట్ ఎక్కడెక్కడ చేయాలి సార్? ఒక వెర్నాక్యులర్ న్యూస్ పేపర్ అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, అంటే ఆ లోకల్ లాంగ్వేజ్లో మీరు న్యూస్ పేపర్లో ఇవ్వచ్చు అండి. అంటే లోకల్గా ఏదైతే న్యూస్ పేపర్ అనేది లైక్ సర్క్యులర్లో ఉందో ఆ న్యూస్ పేపర్లో, అండ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది పోస్ట్ చేయాలి. కంట్రీబైడ్ అండ్ సర్క్యులేషన్ అండ్ స్పెసిఫైయింగ్ ఇన్ ద సెట్ అడ్వర్టైజ్మెంట్ ఇంటర్ ఎలియర్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్ నేమ్లీ. సేమ్ మీరు న్యూస్ పేపర్లో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లో కూడా ఏమేమి ఉండాలి? దట్ ద బిజినెస్ మే బి ట్రాన్సాక్టెడ్ త్రూ ద ఈ ఓటింగ్. మేము ఈ ఓటింగ్లో చేస్తున్నాం అని చెప్పాలి. అండ్ రిమోట్ ఈ ఓటింగ్ ఫెసిలిటీ డేట్ అండ్ టైం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పాలి. అండ్ డేట్ అండ్ టైం ఎప్పటికల్లా ఎండ్ అయిపోతుందో అది కూడా చెప్పండి. కట్ ఆఫ్ డేట్ ఏంటో చెప్పండి. ఆనర్ ఇస్ ద పర్సన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ద షేర్స్ అండ్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్టర్ డిస్పాచ్ ఆఫ్ ద నోటీస్ మే అప్టైన్ ద లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎలా వస్తుందో కూడా చెప్పండి. ఇవన్నీ కూడా మీరు ఏంటి అడ్వర్టైజ్మెంట్లు చేసేటప్పుడు కూడా సేమ్ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ది స్టేట్మెంట్ దట్ రిమోట్ ఈ ఓటింగ్ షల్ నాట్ బి అలౌడ్ బియాండ్ ద సెట్ డేట్ అండ్ టైం. సో మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ డేట్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత కూడా మీకు ఓటింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ అవుతుందండి. సో సెట్ డేట్ అండ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ వోంట్ గెట్ ద ఫెసిలిటీ టు ఓట్ అగైన్. సో ద మేనర్ ఇన్ విచ్ ద కంపెనీ షల్ ప్రొవైడ్ ఫర్ ఓటింగ్ బై మెంబర్స్ ప్రజెంట్ ఎట్ ద మీటింగ్. అంటే మేనర్ అండ్ ఎలా మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటనేది. మెంబర్ మే పార్టిసిపేట్ ఇన్ ద జనరల్ మీటింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఎక్సైజింగ్ హీజ్ రైట్ టు ఓట్. ఇది కూడా మనం క్లియర్గా చెప్పాలి. పైన చెప్పాము ఆల్రెడీ, నార్మల్ నోటీస్ పంపించినప్పుడు చెప్పామా, అడ్వర్టైజ్మెంట్లో కూడా చెప్పండి. మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయలేకపోతే, లైక్ ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోతే నో ప్రాబ్లం అండి, మీరు జనరల్ మీటింగ్ వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ దో మీరు ఈ ఓటింగ్లో ఓట్ ఇచ్చినా కానీ అయినా కానీ మీరు వచ్చి మీటింగ్లోకి వచ్చి అటెండ్ అయ్యి అటెండ్ అవ్వగలరు. అంతే, ఓట్ చేయలేరు బట్ అటెండ్ అవ్వగలరు. A person whose name is recorded in the register of the members or in the register of the beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facilities of the remote e-voting as well as the voting in the general meeting. సో ఎవరి నేమ్ అయితే ఉందో రిజిస్టర్లో వాళ్ళు మాత్రమే ఓట్స్ అనేది చేయగలరు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. వెబ్సైట్ అడ్రస్ ఆఫ్ ద కంపెనీ ఇఫ్ ఎనీ అండ్ ద ఏజెన్సీ, ఏదైనా వెబ్సైట్ ఉందో మనకి ఆ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి. సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలండి. నెక్స్ట్, నేమ్, డిజిగ్నేషన్, అడ్రస్, ఈమెయిల్ ఐడి అండ్ ద ఫోన్ నెంబర్స్ ఆఫ్ ద పర్సన్స్ రెస్పాన్సిబుల్ టు అడ్రస్ అండ్ ద గ్రీవెన్సెస్. లైక్ ఏదైనా మనకి ఓటింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పాస్వర్డ్ జనరేట్ అవ్వకపోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, గ్రీవెన్సెస్ కనెక్టెడ్, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఎవరికి అర్థమైందండి? టోటల్గా ప్రాసెస్లో లైక్ స్టడీడ్ లైక్ ఫస్ట్ నోటీస్ గురించి చదువుకున్నాం. నోటీస్ ఎలా పంపించాలి ఏంటి, ఆ నోటీస్లో ఏముండాలి, ఎంతవరకు సెట్ అండి, అర్థమైందా? ఆ తర్వాత ఆ నోటీస్ని మనం అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి, సో అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా నేర్చుకున్నాం. అడ్వర్టైజ్మెంట్లో అగైన్ మళ్ళీ ఎలా ఉండాలి, అడ్వర్టైజ్మెంట్లో ఏమేమి యాడ్ చేయాలి, టైం ఉండాలి, డేట్ ఉండాలి, కట్ ఆఫ్ డేట్, ఎండ్ డేట్ ఎప్పుడు, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎలా వస్తుంది, అండ్ మేబీ మీరు మీటింగ్లో ఒకవేళ మీరు ఈ ఓటింగ్ చేసిన మీటింగ్ వచ్చి అటెండ్ అవ్వగలరు. ఒకవేళ మీరు అక్కడ ఓట్ చేయలేకపోతే ఇక్కడికి వచ్చి ఓట్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లో కూడా పంపించాలి. అండ్ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్లో కూడా పెట్టేసేయాలి. అలాగే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చేసేటప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటే గ్రీవెన్సెస్ అనేది సాల్వ్ చేయడానికి ఒక పర్సన్ కూడా మీరు అపాయింట్ చేయాలి. ఇంతవరకు క్లియర్ అండి? నెక్స్ట్ చూడండి, టైమ్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ది ఈ ఓటింగ్. ద ఫెసిలిటీ ఫర్ ఈ ఓటింగ్ షల్ బి ఓపెన్ ఫర్ నాట్ లెస్ దెన్ 3 days. కంపల్సరీగా 3 days అయితే కంపల్సరీగా ఓపెన్ చేయాలండి. ఇవాళ ఓపెన్ చేసేసి ఇవాళ మనం మీకు ఒక పోస్ట్ పంపించాం, ఇవాళ 2 hours క్లోజ్ అయిపోతుంది అన్నారండి. అతనికి సిస్టమ్ రెడీ చేసుకోవాలి, ఇంటర్నెట్ కనెక్షన్ చేసుకోవాలి, అవన్నీ అయిపోయేలోపు టైం అయిపోయింది. అప్పుడు ఈ ఓటింగ్ ఇచ్చి మీరు ఓటింగ్ ఇవ్వడం వల్ల యూజ్ ఏముందండి? దట్స్ వై అట్లీస్ట్ 3 days టైం అయినా ఇవ్వాలండి మీరు ఓటింగ్ అనేది చేయడానికి. అండ్ షాల్ క్లోజ్ ఎట్ 5 PM ఆన్ ది డేట్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ది జనరల్ మీటింగ్. జనరల్ మీటింగ్ రేపు అనుకోండి, ఇవాళ 5 o'clock కల్లా ఈ ఓటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా క్లోజ్ అయిపోవాలి. ఓకేనా? దట్స్ ఇట్. 5 PM ఆన్ ది డేట్ ఆఫ్ ది ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ది జనరల్ మీటింగ్. ఆ తర్వాత అండి, ఆప్షన్ ఫర్ రిమోట్ ఈ ఓటింగ్. డ్యూరింగ్ ద పీరియడ్ వెన్ ద ఫెసిలిటీ ఫర్ రిమోట్ ఓటింగ్ ఈజ్ ప్రొవైడెడ్
The members of the company holding shares either in physical or demat as the cutoff date may opt for the remote voting, provided that once the vote on a resolution is cast by the member, he shall not be allowed to change it subsequently or cast vote again. ఒకసారి ఓట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారండి? లేదు సార్ నేను అది బై మిస్టేక్ ప్రెస్ చేశాను ఇలా చెప్తారా? చెప్పకూడదు. మీరు ఒకసారి ఓటింగ్ అనేది ఇచ్చారంటే దట్ విల్ బి ఫైనల్ అండ్ మళ్ళీ ఓట్ చేయడానికి కూడా మీకు ఆప్షన్ లేదు. క్లియర్? అండ్ టు బ్లాక్ ద ఫెసిలిటీ, బ్లాక్ చేసేయాలి కదండి. చెప్పాను ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఇక సాఫ్ట్వేర్ పని చేయకూడదు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఓట్ వేయమని అడుగుతుందండి. ఈజ్ ఇట్ పాసిబుల్? అలా చేయకూడదు కదా. మీరు ఒకసారి ఓట్ ఇచ్చిన తర్వాత ఇక బ్లాక్ చేసేయాలి. అంటే టైం 5 o'clock అన్న తర్వాత 5 o'clockకి సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోవాలి. అంతేగాని మళ్ళీ సాఫ్ట్వేర్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఓటింగ్ అడుగుతుంది అనుకోండి, సంథింగ్ ఈజ్ ప్రాబ్లమ్ విత్ ద కంపెనీ. సో సాఫ్ట్వేర్తో ప్రాబ్లం ఉన్నట్టుగానే, సో దట్స్ వై బ్లాకింగ్ ఫెసిలిటీ కూడా యూస్ చేయాలి. తర్వాత ఇదంతా సెకండ్ పార్ట్ అండి. స్క్రూటినైజర్స్, అపాయింట్మెంట్ ఆఫ్ స్క్రూటినైజర్స్. స్క్రూటినైజర్స్ అంటే ఎవరండి? లైక్ మనం ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నాం కదా, కరెక్ట్ చేస్తున్నాం అనేది గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? చైర్మన్ గ్యారంటీ ఇవ్వగలరా, లేదా మెంబర్స్ గ్యారంటీ? సో మెంబర్స్ తరపున కూడా ఏదైనా మిస్టేక్ జరగడానికి ఛాన్స్ ఉంది, చైర్పర్సన్ తరపున నుంచి కూడా ఏదైనా మిస్టేక్ జరగడానికి ఛాన్స్ ఉంది. దట్స్ వై వీల్ అపాయింట్ ద స్క్రూటినైజర్. కొంతమంది స్క్రూటినైజర్స్ అండి, అంటే లైక్ మనం ఇన్విజిలేటర్స్ని అపాయింట్ చేస్తాం ఎగ్జామ్ హాల్లో, ఇన్విజిలేటర్స్ ద సేమ్ లైక్ స్క్రూటినైజర్స్. The board of directors shall appoint one or more scrutinizers who may be chartered accountant in practice, cost accountant in practice, or company secretary in practice, or advocate. సో వీళ్ళలో ఎవరైనా అవ్వచ్చు, ఎనీథింగ్ అండి. మళ్ళీ లైక్ సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, లేదా కంపెనీ సెక్రటరీ అయినా కావచ్చు, లేదా అడ్వకేట్ కావచ్చు, ఎవరైనా కానీ. అండ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ది బోర్డ్ కెన్ స్క్రూటినైజ్, అతను నిజంగా స్క్రూటినైజ్ చేయగలరు, అర్థం చేసుకోగలరు కంటెంట్ని అని అనిపిస్తే మాత్రం దెన్ అపాయింట్ చేసేయండి యాజ్ ఎ స్క్రూటినైజ్. Provided that the scrutinizer so appointed may take the assistance of a person who is not in the employment of the company and who is well versed with the electronic voting system. ఆ స్క్రూటినైజర్ కూడా ఏంటండి, సో అపాయింటెడ్ మే టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది కంపెనీ. మన కంపెనీలో ఎంప్లాయ్మెంట్లో లేని పర్సన్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర నుంచి అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు అండి. విత్ ఇన్ ద కంపెనీలో పర్సన్ దగ్గర నుంచి అసిస్టెన్స్ తీసుకుంటారా? చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అసిస్టెన్స్ తీసుకుంటారా? అతను ఎలా ఇస్తారు అసిస్టెన్స్ అంటే అతనికి తగ్గట్టుగా ఇస్తారు, అతనికి నచ్చినట్టు ఇస్తారు. సో అలా చేయకూడదు, అదే చెప్తున్నారండి. విత్ ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. విల్లింగ్నెస్ ఆఫ్ ది స్క్రూటినైజర్ ఫర్ అపాయింట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రూటినైజర్ని అపాయింట్ చేసేటప్పుడు అతని విల్లింగ్నెస్తో ఉండాలి. అన్విల్లింగ్నెస్తో ఎవరిని అపాయింట్ చేస్తారా, దట్ ఈస్ ఇన్వాలిడ్ అపాయింట్మెంట్ అయిపోతుంది. సో ఇతను ఒక ఇండిపెండెంట్ జడ్జి లాంటి పర్సన్ అండి. అలాంటి పర్సన్ మీరు విల్లింగ్నెస్ లేకుండా తీసుకొస్తారా? నో. Scrutinizers shall be willing to be appointed and be available for the purpose of ascertaining the requisite majority. సో మెజారిటీ ఏదైతే ఉందో ఆ మెజారిటీ అచీవ్ చేయడానికి ఆ స్క్రూటినైజర్ ఏంటండి, విల్లింగ్ టు బి అపాయింటెడ్. సో కంపల్సరీగా అపాయింట్మెంట్ అవ్వడానికి విల్లింగ్నెస్తో ఉండాలి. నెక్స్ట్, రోల్ ఆఫ్ చైర్పర్సన్. చైర్మన్ shall at the general meeting at the end of the discussion on the resolution on which the vote is to be held allow the voting as provided in clause A to H of this approval 1 with the assistance of the scrutinizer. సో స్క్రూటినైజర్ హెల్ప్తో అతను ఏంటండి లైక్ ఓటింగ్ అంతా కూడా కరెక్ట్గా జరిగేలాగా చెక్ చేస్తూ ఉండాలి. బై యూజ్ ఆఫ్ ది బ్యాలెట్స్ ఆఫ్ ది పోలింగ్ పేపర్ ఆర్ బై యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ ఫర్ ఆల్ దోస్ మెంబర్స్ హూ ఆర్ ప్రజెంట్ అండ్ బట్ హ్యావ్ నాట్ కాస్ట్ దేర్ ఓట్ బై అవైలింగ్ ద రిమోట్ ఓటింగ్. ఎవరైతే రిమోట్ ఓటింగ్ చేయలేదో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా చైర్మన్ చెక్ చేస్తూ ఉండాలి. కౌంటింగ్ ఆఫ్ ది ఓట్స్. ఇప్పుడు ఓట్స్ అన్నీ అయిపోయాయండి. ఇంకా ఓట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు చెక్ చేయాలి? స్క్రూటినైజర్. అందుకోసమే కదా అతను అపాయింట్ చేసాం. ఇన్విజిలేటర్ కదండి మీ దగ్గర నుంచి పేపర్ కలెక్ట్ చేసేది. సో ద స్క్రూటినైజర్స్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కంక్లూజన్ ఆఫ్ ది ఓటింగ్ ఎట్ ది జనరల్ మీటింగ్ ఫస్ట్ కౌంట్ ద ఓట్స్ క్యాస్ట్ ఎట్ ద మీటింగ్. సో మనకి ఫేవర్గా ఎన్ని ఓట్స్ వచ్చాయి, దేర్ ఆఫ్టర్ అన్బ్లాక్ ద ఓట్స్ క్యాస్ట్ త్రూ ద రిమోట్ ఓటింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 witnesses నాట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది company and make not later than 3 days of the conclusion of the meeting consolidated scrutinizers report of the votes cast in favor or against. మీకు ఓట్స్ ఏదైతే వచ్చాయో అవి ఫేవర్గా వచ్చాయా ఎగెనిస్ట్గా వచ్చాయా అనేది మీరు ఏం చేయాలండి, ఒక 2 persons ఎవరైతే ఉంటారో అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్ మెంబర్స్ కాదు, అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక 2 personsని తీసుకొని విట్నెస్ కింద తీసుకోవాలి. అదవుతుందా? యూ నీడ్ టు టేక్ దమ్ యాజ్ విట్నెస్ కింద తీసుకొని ఆ మెంబర్స్ ఆధ్వర్యంలో మీరు ఆ ఓట్స్ అన్నీ కూడా కౌంట్ చేయాలి, సిస్టమ్స్ అన్నీ కూడా. అండ్ మొత్తం కూడా మీరు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసేయాలండి. ఎప్పట్లో ప్రిపేర్ చేయాలి? విత్ ఇన్ 3 days. మీకు ఎప్పుడైతే మొత్తం కంప్లీట్ అయ్యి డాక్యుమెంట్స్ ఇచ్చేసారో ఇచ్చిన 3 days లోపల కంపల్సరీగా యూ టు ప్రిపేర్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలండి. అథరైజ్డ్ బై మీ ఇన్ రీడింగ్ హూ షల్ కౌంటర్ సైన్ ద సేమ్. అండ్ దాన్ని ఎవరు సైన్ చేయాలి? కౌంటర్ సైన్
చైర్మన్ కౌంటర్ సైన్ చేయాలి. యెస్, పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే, నాకు తెలుసు అని చైర్మన్ కూడా సైన్ చేయాలి. ప్రొవైడెడ్ ద చైర్మన్ ఆర్ ద పర్సన్ ఆథరైజ్డ్ బై హిమ్ ఇన్ రైటింగ్ షాల్ డిక్లేర్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఓటింగ్ దేర్ ఫోర్త్ విత్. ఇక ఆ తర్వాత మొత్తం రిజల్ట్ అంతా కూడా ఎవరు డిక్లేర్ చేస్తారు? చైర్మనే కదా. చైర్మన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ చెక్ చేసి హీ విల్ డిక్లేర్ ద రిజల్ట్స్. నెక్స్ట్ అండి, స్క్రూటినైజర్ టు హ్యావ్ యాక్సెస్ టు ద డీటెయిల్స్ రిలేటింగ్ టు ద మెంబర్స్. స్క్రూటినైజర్కి మీరు కంపల్సరీగా యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. మెంబర్స్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ కూడా యాక్సెస్ ఇవ్వాలండి. మెయింటెనెన్స్ ఆఫ్ ది రిజిస్టర్స్ బై ది స్క్రూటినైజర్. Scrutinizer shall maintain the registers either manually or electronically to record the assent or dissent received, mentioning the particulars of the name, address, folio number or the client ID of the members, number of the shares by held him and అంటే ఇవన్నీ కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి. కౌంట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి రిలేటెడ్గా ముందుగానే హీ నీడ్ టు మెయింటైన్ వన్ రిజిస్టర్. సేఫ్ కస్టడీలో ఉంచాలండి, ఎక్కడ పడితే ఎక్కడ కాదు. సో స్క్రూటినైజర్ అంటే చైర్మన్ కన్సిడర్స్, చైర్మన్ ఆ డెసిషన్ తీసుకొని అప్రూవల్ ఇచ్చేసి సిగ్నల్ ఇచ్చేస్తారు కదా, అండ్ మినిట్స్ బుక్ మొత్తం రెడీ అయ్యేంత వరకు కూడా ఇతను రిజిస్టర్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. రిజల్ట్స్ అలాంగ్ విత్ ద రిపోర్ట్ ఆఫ్ ది స్క్రూటినైజర్ టు బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్. ఇక అల్టిమేట్ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ అంతా కూడా తీసుకెళ్ళి మనం కంపెనీ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేయాలి. డేట్ వెన్ రెజల్యూషన్ షల్ బి డీమ్డ్ ఈజ్ టు బి పాస్డ్. సో మీరు ఏ డేట్ అయితే మనకి అవన్నీ కూడా డేట్ పాస్ అయ్యాయో రెజల్యూషన్స్, అదే డేట్ కింద మనం లైక్ రెజల్యూషన్ ఉన్నట్టుగానే తీసుకుంటాం. ఒకసారి రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత మళ్ళీ విత్డ్రా చేయడానికి ఛాన్స్ లేదు. ఇవన్నీ జనరల్ ప్రొసీజర్స్ అండి. అదవుతుందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఈ ఓటింగ్. ఈ ఓటింగ్ అర్థమైందండి. ఈ ఓటింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది ఎవరికి అప్లై అవుతుంది చదువుకున్నాం. సో ఆర్ఎస్సీలో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన వాళ్ళకి అండ్ నాట్ లెస్ దెన్ 1000 మెంబర్స్ ఉన్నారా, దెన్ ఆల్సో ఇట్ విల్ బి అప్లైడ్ టు యువర్ కంపెనీ. అండ్ ఒకసారి అప్లై అయిన తర్వాత మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్లో ఓటింగ్ సిస్టమ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇలా చేయాలంటే మీరు నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి, ఇలా మేము ఈ ఓటింగ్ ఇస్తున్నాం, ప్రొసీజర్ కల్పిస్తున్నాం, మీకు లాగిన్ ఐడి ఎలా వస్తుంది, పాస్వర్డ్ ఎలా వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాలి. అడ్వర్టైజ్మెంట్లో కూడా అంతే, ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉండాలండి ఇన్ ది అడ్వర్టైజ్మెంట్ ఆల్సో. సో వన్స్ ఇట్ వాజ్ కంప్లీటెడ్, దెన్ మనం ఒక గ్రివెన్సెస్ ఏదైనా ఉంటే గ్రివెన్సెస్ని చెక్ చేయడానికి కూడా ఒక పర్సన్ అపాయింట్ చేయాలి. అండ్ టైం లిమిట్ వచ్చేసరికి నెక్స్ట్ రేపు టుమారో మనకి మ్యాక్సిమం జనరల్ మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో దానికంటే ముందు రోజు 5 o'clockకి 5 PM కల్లా టోటల్గా ప్రాసెస్ మొత్తం క్లోజ్ అయిపోవాలి. అండ్ ఒకసారి మీరు ఒకసారి ఓట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ లేదండి. బ్లాక్ చేసేయాలి. ఒక టైం తర్వాత లైక్ 5 o'clock తర్వాత సాఫ్ట్వేర్ అనేది వర్క్ చేయకూడదండి. ఇట్ నీడ్స్ టు బి బ్లాక్డ్. అపాయింట్మెంట్ ఆఫ్ స్క్రూటినైజర్స్ని అపాయింట్ చేయాలి. స్క్రూటినైజర్స్ కూడా కావాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ కింద కొంతమందిని తీసుకోవచ్చండి. అండ్ విచ్ దే ఆర్ నాట్ ద ఆర్గనైజేషనల్ మెంబర్స్ అయ్యి ఉండకూడదు. అండ్ స్క్రూటినైజర్ విల్ చెక్ ద టోటల్ మనకి ఈ ఓటింగ్లో వచ్చినవి, ఫిజికల్గా వచ్చినవి అవన్నీ కూడా ఒక 2 విట్నెస్ దగ్గర మొత్తం చెక్ చేస్తారు. 2 పర్సన్స్ని విట్నెస్ కింద తీసుకొని అవన్నీ చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసి సో మొత్తం క్లియర్గానే ఉంది, డేటా మొత్తం ఇంత ఓటింగ్ ఇన్ ఫేవర్ ఎంత వచ్చి అగెన్స్ట్గా ఎంత వచ్చి అవన్నీ కూడా చెక్ చేసి విల్ ప్రిపేర్ ఏ రిపోర్ట్, స్క్రూటినైజర్స్ రిపోర్ట్ అండి. ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. వితిన్ 3 daysలో ప్రిపేర్ చేసి చైర్మన్కి ఇవ్వాలి. చైర్మన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి యాస్ మొత్తం కరెక్ట్గానే ఉందంటే హీ విల్ పబ్లిష్ టు ద పబ్లిక్కి పబ్లిష్ చేస్తారండి, లేదా వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఓటింగ్ త్రూ ది ఎలక్ట్రానిక్ మోడ్. ఏమైందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. లైక్ చాలా ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ టోటల్ ప్రాసెస్ వాజ్ డిసైడెడ్ ఇన్ ద రూల్స్లో చెప్పారు మనకి. అండ్ సెక్షన్ నెంబర్ వచ్చేసరికి 108. ఓకే, క్లియర్ అబౌట్ దిస్? దట్స్ ఇట్. థ్యాంక్స్ అండి.